ఓట్ ఫర్ నోటా. జనరల్‌గా నోటాకి ఓటు వేయొద్దు. మీ ఓటు వేస్ట్ అయిపోతుంది. ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసుకోమని జెప్పేసి చాలామంది యూట్యూబర్స్ లేదా కొంతమంది చెప్పడం జరుగుతా ఉంది. కానీ చాలామందికి తెలియని, అర్థం చేసుకోలేకపోయిన ఒక పాయింట్ ఏంటంటే, నోటా అనేది ఇద్దరు క్యాండిడేట్‌లో ఎవరు మనకు నచ్చలేదని జెప్పి మనం చెప్తా ఉంటాము. అయితే ఈ ఓటు వేయడం వల్ల మన యొక్క పవర్ అనేది ఓటర్ యొక్క పవర్ అనేది పొలిటికల్ పార్టీస్‌కి అర్థమవుతదని జెప్పి నా అభిప్రాయం. గత కొన్నాళ్ళుగా మనం చూస్తే బీహార్, ఛత్తీస్‌గఢ్ లాంటి ఏరియాలో ఈ నోటాకి చాలా రెస్పాన్స్ వచ్చి చాలామంది నోటాకి ఓటేయడం జరిగింది. అలా చేయడం ఎప్పుడైతే జరిగిందో పార్టీస్ కొంత అలర్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఇంకా కొంచెం మంచి పర్సన్స్‌కి సీట్స్ ఇచ్చాయన్నమాట. డెఫినెట్‌లీ నోటా అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్‌లీ మీకు ఎలక్షన్స్‌లో పొలిటీషియన్స్ నచ్చకపోతే డెఫినెట్‌లీ మీరు నోటాకి ఓటు వేయండి. ఇది ఒక రోజులో జరిగిపోయే ప్రాసెస్ కాదు.